హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు. అవును, ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం కదా. ఈరోజు నేను ఒక చిన్న మినీ వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను, చూసేయండి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఇంటి ముందు కసు ఊడ్చుకొని నీళ్ళ తడి చేసి శుభ్రంగా ముగ్గుర వేసుకోవాలి. చూడండి, నేనైతే ఇంటి ముందు అష్టదళ పద్మం అంటారు కదా, ఈ ముగ్గు అయితే చిన్నగా సింపుల్గా వేసుకున్నానండి. సింహద్వారం దగ్గర పసుపు కుంకుమతో పూజించుకోవాలంటే నేనైతే గనక స్నానం చేసి వచ్చిన తర్వాతే పూజించుకుంటాను. ఇలా సింహద్వారం వద్ద గుమ్మంకు పూజించడం వలన లక్ష్మీదేవి ప్రీతి చెంది మన ఇంట్లోకి అడుగు పెడుతుందంట. అందుకే నేను ఎప్పుడు ప్రతి మంగళవారం శుక్రవారం ఇలానే చేసుకుంటానండి. ఏ ఇల్లు అయితే ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంటుందో, రోజు నిత్య ధూపం దీపాలు ఉంటాయో ఆ ఇంట్లో సిరి మహాలక్ష్మి కొలువై ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు కదా. గడపకి ఎలా అయితే పూజ చేసుకుంటామో తులసి కోట దగ్గర కూడా అలానే రోజు శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. లక్ష్మీ గణపతిని కూడా ఇలానే పూజించుకుంటాను. మన ఇంట్లో ఉంటుంది కదా మోటారు, ఆ మోటార్కి కూడా నేను గంగమ్మ తల్లిలాగా భావించి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటాను. అలాగే మనీ ప్లాంట్ దగ్గర వాటర్ పోసి పసుపు కుంకుమతో అలంకరించుకుంటాము. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే రోకలికి ఎందుకు పెడతారో మీకు కూడా తెలిసే ఉంటుంది. లక్ష్మీ స్వరూపం అని అంటారు కదా. వీటన్నిటిని మేము అలానే భావించి అన్నిటికీ పూజించుకుంటాము. ఇది వేప చెట్టు, ఇక్కడ ట్యాప్ దగ్గర కూడా పూజించుకుంటాము. ఇలా అలవాటైపోయింది మాకు. ఇప్పుడు తులసి చెట్టు దగ్గర పూలతో అలంకరించుకుందామండి వినాయకుడిని. గడపలకి తులసి కోట దగ్గర వినాయకుడి దగ్గర పూజించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు దేవుడికి కావాల్సిన నైవేద్యం వండేద్దాము. గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రంగా తూడ్చుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి. నేనైతే ఈరోజు పాల తాలికలు నైవేద్యంగా పెడదాం అనుకుంటున్నాను. ముందుగానే బెల్లంలో కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టానండి. దాంట్లో ఆ బెల్లం కరిగిన తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముద్ద అయితే రెడీ అయిపోయింది. దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. ఈలోపు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి కావాల్సినన్ని. అవి మరిగిచ్చేదాకా మూత పెట్టుకోవాలి. చూసారు కదా, వాటర్ కూడా మరిగిపోయినాయి. దీంట్లో ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాము. కొంచెం తిప్పుతూ ఉండాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఇలా పొడుగ్గా చేసుకోవాలి. తర్వాత కాగే నీళ్ళల్లో ఇవి వేసుకోవాలి. వెంటనే అనేది తిప్పకూడదండి వీటిని. ఇవి ఉడికే లోపల బెల్లం దంచి పెట్టుకోవాలి. ఉడికిపోయాయండి. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని కొంచెం సేపు తిప్పాలి. కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. కాసేపు తిప్పాలి. మనకు కావలసినన్ని పాలు పోసుకోవచ్చండి. ఆ బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి, లేకుంటే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. నెయ్యిలో బాదం పప్పు జీడిపప్పు వేయించుకొని దాంట్లో మిక్స్ చేసుకోవాలి. నైవేద్యం అనేది రెడీ అయిపోయింది. దీపం కుందులు శుభ్రంగా కడిగేసుకున్నాను. వాటికి పసుపు కుంకుమలు అవి పెట్టుకున్నాను. తులసి చెట్టు దగ్గర దీపారాధన ఎలా చేసుకుంటానో చూసేయండి. దీపం పెట్టిన తర్వాత దీపం దగ్గర అక్షింతలు అనేది వేసుకోవాలి. అక్షింతలు వేసుకున్న తర్వాత నైవేద్యం తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి కూడా ఇచ్చేసుకున్నానండి. బయట తులసి చెట్టు దగ్గర వినాయకుడి దగ్గర పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు లోపల పూజ చేసుకుందాం. ముందుగా నేను ఈశాన్యం మూలన ముగ్గేసి పసుపు కుంకుమ వేసి ఆ ముగ్గు మీద
రాగి చెంబు అనేది పెడతానండి. దాంట్లో పసుపు, కుంకుమ, పూలు అవి వేసి అలంకరించుకుంటాను. చూశారు కదా, దేవుడి గుడిలో కూడా పూలన్నీ పెట్టేసుకున్నాను. దీపారాధన కూడా అయిపోయిందండి. నైవేద్యము, తాంబూలము అన్నీ సమర్పించుకున్నాను. ఇప్పుడైతే కనకధార స్తోత్రం, అష్టోత్తర నామాలు చదువుకుంటూ అమ్మవారిని పూలతో అభిషేకం చేసుకుంటున్నానండి. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని మనకు చేతనైనంతలో పూజించుకుంటే ఆ అమ్మ మనకి వరాల జల్లు కురిపిస్తుంది. మనకేమైనా ఆర్థిక సమస్యలున్నా తీరిపోతాయి. అష్టైశ్వర్యాలు అనేవి ఆ అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. నేనైతే మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి ఈరోజు. థ్యాంక్ యూ.